గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం దాడులను ఆపడం లేదు. గాజాపై భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు, కాల్పుల ఘటనలో 31 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. నెట్జరిమ్ కారిడార్ వద్ద ఏర్పాటైన ఆహార పంపిణీ కేంద్రం వద్దకు చేరిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోగా 33 మంది గాయపడినట్టు అలౌదా ఆసుపత్రి తెలిపింది. నుసైరత్ శరణార్థి శిబిరంలోని ఒక టెంట్పై జరిగిన మరో దాడిలో 4 ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో గాజాలో 160కి పైగా హమాస్ లక్ష్యాలపై దాడులు జరిపి పలువురు మిలిటెంట్లను చంపామని, ఆయుధాల గిడ్డంగుల్ని, నిఘా పోస్టులను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఇకపోతే గాజాలో 2 ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ డొనాల్డ్ ట్రంప్ పీస్ డీల్ ప్రకటించారు. 20 సూత్రాల శాంతి ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చారు. ట్రంప్ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ ప్రయత్నాలకు మద్దతిస్తున్నామని తెలిపారు. హమాస్ సైతం అంగీకరిస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే పాలస్తీన్ని స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించే అవకాశం లేకపోలేదని సంకేతాలిచ్చారు. శాంతి ప్రతిపాదనపై 3 నుంచి 4 రోజుల్లోగా స్పందించాలని హమాస్కు డెడ్లైన్ విధించారు. అయితే ప్రస్తుత పరిణామాలతో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రతిపాదనపై పాలస్తీన్ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.